పెద్దలకు నమస్కారం, పిల్లలకు డబల్ నమస్కారం. హరి 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 హరిహరి బ్రహ్మాండ వారి లోక సంచారి మధురు మానరు మానటిగడ్డ మరవన్న తల్లి విద్య చెప్పినవాడ వీరనవన్ను బుద్ధి చెప్పిందాన పూనాచారి అమ్మవారు పార్వతి 10,000 దండవే. స్వామి ఆదవి దండమా భూదేవి దండమా, స్వామి ఆదవి దండమా భూదేవి దండమా, లోకల శంకర నీగల దండమా, నామర్ పర్వతి 10,000 దండమా, దండం నారాయణ దాపరమందేమో రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 మేలు రామ 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 మేలు రామ 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 చెల్లియపరేల పట్టము చెల్లియపరేల పట్టము ఎవరేల పట్టము వారేల సుందరు వారేల సుందరు ఓ చక్కరుడి ఏలది చక్కరుడి ఏలది మనముల కోటరా ఆనంద కోటరా పర్వతం ఏలది పర్వతం ఏలది చెన్నది గిరురా చెన్నది గిరురా ఓలకమ్మాని ఏలది అమ్మాని ఏలది ఎల్లార పట్టము ఎల్లార పట్టము బిరయాని ఏలది బిరయాని ఏలది శివరాత్రి కోటరా రామ 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 నా రాజులమ్మ రాడవేరి రామ రామ రాజులమ్మ రాడవేరి రామ రామ నా ఎండుకొండ బయటకొండ ఓ నాయనో ఎండుకొండ బయటకొండ ఓ నాయనో ఓ ఏలవాడ శంకరుడా ఓ నాయనో ఏలవాడ శంకరుడా ఓ నాయనో 10,000 వందనాలే ఓ నాయనో 10,000 వందనాలే ఓ నాయనో నా అమ్మవారు పర్వతమ్మ ఓ దేవతో అమ్మవారు పర్వతమ్మ ఓ దేవతో నీకు 10,000 వందనాలే ఓ దేవతో 10,000 వందనాలే ఓ దేవతో నా యమనవాడ బద్దిపోసు ఓ దేవతో యమనవాడ బద్దిపోసు ఓ దేవతో నీకు 10,000 వందనాలే ఓ దేవతో 10,000 వందనాలే ఓ దేవతో నా బేగంపేటెల్లమ్మ ఓ దేవతో బేగంపేటెల్లమ్మ ఓ రేణుకో నీకు 10,000 వందనాలే ఓ రేణుకో 10,000 వందనాలే ఓ రేణుకో నా సిద్దిపేటెల్లమ్మ ఓ రేణుకో సిద్దిపేటెల్లమ్మ ఓ రేణుకో నీకు 10,000 వందనాలే ఓ రేణుకో 10,000 వందనాలే ఓ రేణుకో ఎవరేరే పట్టవనగా మారేలుతున్నారు శివుడేరేది శివరంధ్ర కోట అవో శివుడేరేది శివరంధ్ర కోట పర్వతం ఏరేది పంచన్నగిరులే ఓ రామ రామ శివజ్యోతి కథ రామ 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 పట్టాన రామ రామ పట్టాన రామ రామ వారు కూడా ఎలా వంట రామ రామ కూడా ఎలా వంట రామ రామ ఓరి ఎందుకొండరా పౌడి కొండ రామ రామ ఎందుకొండ పౌడి కొండ రామ రామ ఏరవాడుగా శంకరుడు రామ రామ ఏరవాడుగా శంకరుడు రామ రామ ఎందుకొండ బయటకొండ ఏరవాడులో గాల శంకరుడు గరడ కంటుడు గంగారాజు నీలకంఠుడు నిత్యానందుడు గౌరీ మనోహరుడు దడ్డివాడురా శంకరుడు రామ రామ దడ్డివాడురా శంకరుడు రామ రామ ఓరి శంకరుని రా భార్య ఉన్నదో రామ రామ శంకరుని రా భార్య ఉన్నదో రామ ఓ రామ అమ్మవారు పార్వదేవి రామ రామ పార్వదేవి రామ రామ అమ్మవారు పార్వత జ్ఞానపాడి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి జగచ్చండి పక్షమ మాలికల్ని ఆడి చింతామణి బ్రహ్మ రామస్వామి వారి శక్తి అమ్మవారు రామ రామ శక్తి అమ్మవారు రామ రామ అరే ఆది శక్తి అమ్మవారు రామ రామ శక్తి అమ్మవారు రామ రామ పార్వతి పరమేశ్వరుల భక్తులు లోకం మీద అనేకులు అటువంటి దాని లోపట సుమంత నగరమే రెడ్డి రాజెవరున్నారయ్యా దొరాలెవరున్నారయ్యా దట్టివాడు రాజు ఉన్నాడు సుమంత మహారాజు రాజవక్క భార్య అడవిల సుమాత్ర ఎక్కే మేడాలు రా మేడలు ఉన్నాయి దిగే మేడాలు రా మేడలు ఉన్నాయి చెల్లలాని మేడాలు రా కలిగే ఉన్నాయి కోడి లక్క మేడాలు రా కలిగే ఉన్నాయి చెల్లు లక్క మేడాలు రా కలిగే ఉన్నాయి కోడి ఎటు చూస్తే రా పట్టణం 80 మేడా దూరం ఉన్నాయి
దూరం ఉన్నది నడుముల్లో ఉన్నది రాజుల కచ్చీరు కచ్చీరు మీద కూర్చుని సుమంతమా రాజు దానాలు చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు రాగి మధ్య పట్టినాడు గారాజు వంట పట్టినాడు గారాజు రాజు రాజు దానమానే గారాజు దానవానే గారాజు నా ఎంటి మధ్య పట్టినాడు గారాజు ఎన్ని వంట పట్టినాడు గారాజు ఎలవలకు దానమానే గారాజు ఎలమలకు దానవానే గారాజు నా పౌడు మధ్య పట్టినాడు గారాజు వంట పట్టినాడు గారాజు ప్రజలకు దానమానే గారాజు దానవానే గారాజు దానం దానమని చెప్పి తర్వాత అప్పు చేత పట్టుకోవాలి దాన దగ్గర చేతి కట్టుకోవాలి దాన ధర్మాలు చేస్తుంటే ఆ ఊరిలో పుచ్చగాలేడు పుచ్చగాలేడు పరదేశులేడు పరదేశులేడు సంగం లేడు తాతరి లేడాయే దానం చేద్దామంటే దరిద్రుడు కనిపించలేడు ఆ పట్టణం లోపట దానం దానం అనుకుంటే ఖచ్చితంగా రాజు కూర్చున్నాడు ఇవన్నీ ఉన్న ఏమి చెయ్యనయ్యో అమ్మవారు సుభద్ర గర్భంలో కోరుకుంటే కొడుకులు లేకపోయి అడుకుంటే బిడ్డలు లేకపోయి ఆడవిల్ల సుభద్ర కలకల కలకల కన్నీరు పెడుతున్నది నా పుట్టుక పాడుగాను ఆడదాన్ని పుట్టవుతారు వ్యక్తి నేనే వాయిపడుతున్నా అవలాల అక్కలాల ఆలకించే తాతలాల ఆడవాళ్ళకు మూడు కోరికలు ఉంటాయట తెలిసిన స్త్రీలు తెలివికల్ల స్త్రీలు మనలు మాణిక్యాలు మిద్దలు వేడలు ఎంటి బంగారు జలపట్టు శీలలు కోరుకోరు 3 కోరికలంటే మొదటి కోరిక లోపల అందమైన వరుణ్ణి కోరుకుంటారు నేను చేసుకునే భర్త గుణవంతుడు కావాలి తిరిగిపోతు కావద్దు తాగవద్దు కావద్దు లంగ కావద్దు దొంగ కావద్దు నన్ను కొట్టకుండా తిట్టకుండా అరిచేతుల బంతోలే అల్లారు ముద్దుగా సాదుకునే భర్త కావాలి మొదటి కోరిక లోపల అందమైన వరుణ్ణి కోరుకుంటారు అదో రెండవ కోరిక లోపల పుత్ర సంతానం కోరుకుంటారమ్మో నా గర్భవాసమందు కొడుకులు పుట్టాలి కోరికలు తీరాలి బిడ్డలు పుట్టాలి భ్రమలు తీరాలి రెండవ కోరికల పుత్ర సంతానం మూడవ కోరికల ముత్తైదవతనం కోరుకుంటారు నా భర్త కళ్ళ ముంగట నిన్ను చచ్చిపోవాలి కానీ నా కళ్ళ ముంగట నా భర్త చచ్చిపోకూడదు ఒకవేళ భర్తల వైపు భార్యలు ఉండేది రండం చేస్తారు రాజ్యాలు తిరిగి ఎరుముండం చేస్తారు మూల కూర్చుండ పెడతారు కాళ్ళకున్న కంచు బట్టలు కూడా వీగి ముండ బట్టలు పెడతారు చేతికున్న బంగారు గాజులు తీసి ముండ గాజులు పెడతారు అదే భర్తలు ఉండంగా భార్యలు చచ్చిపోతే కాళ్ళకు పారాని తోటి కదవల కింద గంధము తోటి చొప్పల నిండా పసుపు తోటి నొట్టి నిండా పట్టు తోటి చిగరిండ మల్లెపూలతోటి అయిన సీరలతోటి అయిన రైకలతోటి సాగరంపుతారు అందుకనే తెలిసిన స్త్రీలు తెలివికల్ల స్త్రీలు 3 కోరికలు కోరుకుంటారు నా దూబడుతుండి నా సౌతలు అయితేనే అవ్వో వాళ్ళు 36 కోరికలు కోరుకుంటారే మరి అమ్మవారు సుభద్రదేవికి అన్ని ఉండి ఏమి చేయండి వాళ్ళింట పిండితోటి సమానం బంగారం అంటే పంచాయి తిరుగుతుంది మరి పుత్ర సంతానం లేదా నా భర్త దానము దానం అనుకుంటా కచ్చిరీగా కూర్చున్నాడు నా భర్త వచ్చినాక నా భర్త తోటి ముచ్చట చెప్తాను భర్త కొరకు ఎప్పుడు ఎదురు చూస్తున్నదో కచ్చిరి మీద ఉన్న రాజు సుమంత రాజు కళ్ళ చూస్తుండు కొమ్మంత బొద్దెక్క భోజనాల్లో వెళ్ళా ఆకంత బొద్దెక్క అన్నాల్లో వెళ్ళా నేను లేదు భార్య నీళ్లు తాగబోదు అన్నం తినబోదు అన్నడా ఆ రాజు అష్టప్రధానులకు రాజ్యాన్ని అప్పచెప్పి ఓ కొడుకులాలనే దగ్గర రాజ్యవేలుండి దేశవేలుండి దానాలు ధర్మాలు బంధు పెట్ట కుర్రి అన్నడా అష్టప్రధానులకు రాజ్యాన్ని అప్పచెప్పి చెల్లు దిగి వెళ్ళ కచ్చి నా తూమంతా మా రాజు అయితేరా తూమంతా మా రాజు అయితేరా మాటలు మేడాలు వచ్చేటొక్క భర్తలు అయితే కల్లా చూస్తా ఉన్నారు అమ్మవారు సుభద్రదేవి భర్తలు కల్లా చూస్తా ఉన్నారు అచ్చ వల్లెపూలు నిచ్చ వల్లెపూలు పొట్టి వల్లెపూలు పొట్టంగి పూలు సర్వ సంపంగ దేవా గన్నేరు పూలు పట్టుకొని నా భర్త రానే వస్తున్నాడు పుణ్యవాది పురుషులు నా పూజల దండ పెట్టడం బతుకము నా నేడు బంగారు నా భర్త కొంచెం పాదాలు గడిగి లోనికి తోలుకపోతున్నాడు భర్తకి ఎదురుగా ఎట్లా వస్తున్నది అమ్మవారు సుభద్ర నా సిరియల్ల సుభద్రదేవినే అమ్మా కన్న తల్లి
తల్లి సుభద్రదేవి నా భర్త వస్తున్నాడని తడిపెడతాను వేసింది తడవాసరం విడిచి బుడవాసరం కట్టుకొని చెంపుతో ఉద్గాల చేతులు నివల్లి పట్టుకోని భర్తతోని భాగ్యం అనుకున్నా సిరితోని సింగారం అనుకున్నా ముని వెనక సరసమైన గాని ముత్తనం రోలంటారా అని నా భర్త వస్తున్నాడని కన్న తల్లి సుభద్రదేవి భర్త బయటికి ఎట్లా వస్తున్నది ఆ తల్లి సుభద్ర ఎట్లా వస్తున్నది పున్నాపు వెన్నెల వలలో పూసే కాయంగా వలలో వాస వెన్నెల వలలో ఆగే కాయంగా వలలో వలలో పున్నాపు వెన్నెల వలలో పూసే కాయంగా వలలో వాస వెన్నెల వలలో ఆగే కాయంగా వలలో రాజుగారి బిడ్డాట వలలో రమ్మ దర్శని వలలో రమంటరానంది వలలో నేనేమి చేతు వలలో వలలో గంటల దర్వాజా వలలో గనుమగ దాటేనా వలలో ముళ్ళ దర్వాజా వలలో ముందుగా దాటేనా వలలో వలలో ముళ్ళ దర్వాజా వలలో ముందుగా దాటేనా వలలో పడుతున్న వేడికి వలలో పాలయ వచ్చే వలలో సుభద్ర నాదా పోనాదా తెచ్చిన నీ వల్లి కాదు ఓ దేవుడా ధరణి మీద పెట్టినది సుభద్ర భర్త బేటికి వచ్చే ఓ దేవుడా కూడి పడంబు గడిగే నారాయణ కుడి సింపకులతోటి ఓ దేవుడా కూడి పడంబు గడిచే నారాయణ కూడి పడంబు దుడిచే నారాయణ పడంబు గడిగే ఓ దేవుడా ఎడమ సింపకులతోటి నారాయణ ఎడమ పడంబు దుడిచే ఓ దేవుడా మెచ్చినానే రామ రామ మెచ్చినానే రామ రామ నిన్ను నేను మెచ్చినానే రామ రామ సిలికల్ల మొక్కమేమో రామ రామ బాబా నేను వచ్చి రాక తలగల పచ్చిపాలతోటి పాదాలు కడిగిన కడిగిన నీళ్ళ పైన కల్లుకున్నాము దేవి ఈ క్షణములో నా మనసు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఈ గడియ లోపట నీకు ఏమి కావన్నో కోరుకోవే ఓ బామ సుభద్ర భర్త మాటలు విన్నా సుభద్రదేవి ఏమనుకున్నది ఓ నాద ప్రాణేశ్వర సీరల్లవని సీరలు కోరుకోవన్నా రైకల్లవని రైకలు కోరుకోవన్నానయ్యా నాదా కట్ట సీరలున్నాయి నాదా ఎక్క గుర్రాలున్నాయి ఎలా రాజ్యాలున్నాయి కాని నాదా నా కడుపు లోపల 10 మంది కొడుకులు లేకపాయ 10 మంది బిడ్డలు లేకపాయనయ్యా ఒక చూడు కొడుకులు కావాలి బిడ్డలు కావాలి ఏంటి ఉన్నది బంగారం ఉన్నది 60 రాజ్యాలు ఉన్నాయి 70 దేశాలు ఉన్నాయి నాదా భూములు ఉన్నాయి జాగలు ఉన్నాయి కానీ అమ్మాని పిలుచుటానికి బిడ్డ లేదా పాపాన్ని పిలుచుటానికి కొడుకులు లేకపోయిన నాదా నా గర్భవాసం అందు కొడుకులు పుట్టాలి కోరికలు తీరాలి బిడ్డలు పుట్టాలి భ్రమలు తీరాలి అనేటల్ల కల్లా రాజు కళ్ళ చూసినవ్వో ఓ బామా కులంగి కులసకి మగవా నా భార్య సుభద్రదేవి కొడుకులు రా కొడుకులు అంటున్నావా బిడ్డలు రా బిడ్డలు అంటున్నావా నేను ఒక్క మాట నీకు చెప్పుతూ ఉన్నాను అవతల రావయ్య దగ్గరకు పోయి ఇక్కల బంగారం కొంచెం పార్వతీదేవి పూజలు లేకటాలు అవుతున్నది బాబా పార్వతీదేవి విగ్రహం చేసుకొని వచ్చుకోని దేవుని మన దేవుని పూజ గది లోపట పార్వతీదేవి ఫోటో పెట్టుకోని విగ్రహాన్ని పెట్టుకోని ఆ పార్వతీదేవి పూజలు కట్టేది ఉంటే మనకు పార్వతమ్మ మెచ్చి కొడుకుల వరం బిడ్డల వరం ఇస్తుంది కావచ్చు ఈ విగ్రహంగా వెళ్ళిపోయి పార్వతీదేవి పూజలు కట్టవే సుభద్ర అప్పుడు ఆ దండివాడు రాజ్యాన రాజు భార్యకు ఎప్పుడు చెప్పానో సరే మంచిది నాదా అన్నది అమ్మవారు సుభద్రదేవి. ఐదక్కల్ల బంగారం పట్టుకొని అవసర రావన్న దగ్గరికి పోయి పార్వతీదేవి విగ్రహాన్ని తయారు చేయించిందయ్యా. అమ్మవారు సుభద్ర, దండివాడు రాజ్యాన రాజు సుమంత మహారాజు, ఓ పార్వతి పరమేశ్వరులారా, ఇచ్చటోడ ఈశ్వర, రాత రాసిన వాడ బ్రహ్మదేవ, కొంట పోయేవాడ యమ ధర్మరాజా,
మేము భార్య భర్తలము సతిమ్మ పురుషులము మీ పూజలు కడుతున్నాము తండ్రి గొడ్డు బతుకు బతకలేము చచ్చిపోతే బొందమేము మొత్తం గాని గొడ్డు నింద మేము మొయ్యలేము నా తండ్రి సర్వేశ్వర ఓ తల్లి పార్వతి అమ్మల గన్నమ్మవే ముగ్గురమ్మల గన్న మూల కుటుంబవు జగమెరిగిన లోకమాతవు పాహిమాం నా తల్లి అల్లి పూలు వేరు ఆడళ్ళ మరం ఒకటి మొగిలి పూలు వేరు మొగోని మోసం ఒక్కటి నువ్వన్న మెచ్చిన భార్య కడుపు లోపల కొడుకునో బిడ్డనో ఓడిగట్టవా తల్లి పార్వతమ్మ అంబా జగదంబ బ్రహ్మరాంబ మమ్ము ఆదరించర కాళికాంబ తల్లి పార్వతి అయ్యో నిన్నే నమ్మితి కన్న తల్లి మమ్ము రక్షించు జన కల్పవల్లి అయ్యో జగదాంబ జగదాంబ భ్రమరాంబ భ్రమరాంబ ఏ చాందలో నా వెలిసినవమ్మ చాంద మాంకాలివైనవు విజయవాడల వెలిసినవమ్మ కనకదుర్గ తల్లివైనవు వేములవాడల వెలిసినవమ్మ రాజరాజేశ్వరి వైనవు అంబా జగదాంబ అయ్యో నిన్నే నమ్మితి కన్న తల్లి మమ్ము రక్షించు జన కల్పవల్లి అయ్యో జగదాంబ భ్రమరాంబ జగదాంబ బొట్టోగ చేతుల బోనంబు ఒక చేతమ్మ అయ్యో బానంబు ఒక చేత బల్సోగ చేతుల అయ్యో దీరగోల ఒక చేత ఇడమోగ చేతుల గావు పిల్ల ఒక చేత గడమోగ చేతుల అంబా జగదంబ బ్రహ్మరా అయ్యో నిన్నే నమ్మితి కన్న తల్లి మమ్ము రక్షించు జన కల్పవల్లి అయ్యో జగదాంబ భ్రమరాంబ ఓం కాలువే మాం కాలువే రుద్ర కాలువే భద్ర కాలువే అమ్మా ఓం కాలువే మాం కాలువే రుద్ర కాలువే భద్ర కాలువే మమ్ము రక్షించావా జగత్కాలిక దేవి అంబా జగదంబ భ్రమరా అయ్యో నిన్నే నమ్మితి కన్న తల్లి మమ్ము రక్షించు జన కల్పవల్లి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకురాలు నా తల్లి పార్వతమ్మ ఇతనేమో మా కడుపు లోపల పుత్ర సంతానమో పుత్రికల సంతానమో అయ్యి లేకపోతే నీ పాదాల కాడ మేము భార్య భర్తలము ప్రాణాలు తీసుకుంటామని చేల్ భార్య భర్తలు భార్య భర్తలు భార్యాభర్తలురా ఇద్దరు మొగలు చూడు పార్వతమ్మ విగ్రహం విగ్రహం కాడరా ఘోరమైనటువంటి పూజలు కడుతున్నారు ఘోరమైన పూజలు కడుతున్నారు భార్య భర్తలు ఇద్దరు మొగలు ఎప్పుడు పార్వతమ్మ విగ్రహం కాడ ఘోరమైన పూజలు కడుతున్నారు కైలాసము కదులుతా ఉన్నది కైలాసము కదులుతా ఉన్నది కైలాసం కదలవటే నాగలోకం నాట్యంబురా చెయ్యవటే దేవలోకము దెబ్బలురా కొట్టవటే పంచల్ల గిరులల్లా ఉన్నదిరా అమ్మవారు పార్వతమ్మారా కళ్ళలు సేనా పార్వతమ్మారా కళ్ళలు సేనా ఏమని మాటలు మాటలు అంటున్నది అరే ఏమని మాటలు అంటున్నది ఆగో అమ్మవారు పార్వతమ్మ పంచన్నగిరిలల్ల ఏనాడు వండుకున్నదో పండుకున్న కన్న తల్లి పార్వతమ్మ పైట కొంగు దడవంగా దిగ్గు దిగ్గు వంటలేస్తున్నదయ్యా ఓ పెద్దల ఎవరి కన్నీరు మీద పోయే పక్షిదా కింద వారే శివదా అన్నం లేని కన్నీరా పిల్లలు లేని కన్నీరా నేను ప్రతివదల చేస్తానాది పిరికడ బండారు పట్టి పిరికడ ఏపాకు పట్టి ఆగో అరిశై లోపల అంజనాలు వేసి చూస్తున్నది అరిశై లోపల అంజనాలు వేసి చూసడల్లకు భూలోక నగరం లోపల 60 ఆమడ దూరము నల్లదలక నరులు బుద్ధివంతుల పట్టము సుమంత నగరం ఏలేవాడు సుమంత మహారాజు
అతని భార్య సుభద్రదేవి తన కడుపు లోపల కొడుకులు లేక కొంత బాధపడుతున్నది, బిడ్డలు లేక బహు బాధపడుతున్నది. నేను ఆడదాన్నై పుట్టి అవతారం ఎత్తి అమ్మ అనే పిలుపుకు నోసుకోకపోతే, అమ్మ అని నా కడుపులో పుట్టిన పిల్లగన్లు నన్ను విలువలేదు, నా శరీర లేదు. బాపు అని నా భర్తను పిల్లలు విలువలేదు, నా భర్త భ్రమదీరకపాయే అని ఇద్దరాలు మొగలు భార్య భర్తలు నా విగ్రహం కాడ పూజ గడుతున్నారు. ఇప్పుడే నేను వాళ్ళ కడుపు లోపల అందమైన ఆడపిల్ల సంతాన ఫలమేత్త అని అమ్మవారు ఆ తల్లి పార్వతీదేవి పిరికడి బండారు బట్టి పిరికడి ఆ పాకు బట్టి నేనే మాయరా గారడి, నా పేరే మాయరా గారడి. ఇక నేనే మాయరా గారడి, నా పేరే మాయరా గారడి. చెల్లాని కట్టు ఆనంద కట్టురా, ఆడి కట్టు ఆనంద కట్టురా, భూమి కట్టు తల్లి కట్టురా, భూతవేత శాస్త్ర కడతా, చే కట్టుబోతు గుండెలు కడతారా, మంత్రకాని మాటాలు కడతారా, ఆడి కట్టు ఆనంద కట్టురా, భూమి కట్టు తల్లి కట్టురా, భూతవేత శాస్త్ర కడతా, కట్టుబోతు గుండెలు కడతారా, మంత్రకాని మాటాలు కడతారా, మంత్రకాని మాటాలు కడతారా, వచ్చేటో నీ రాకడ కడతా, పొయ్యేటో నీ పోకడ కడతా, ఊరుగా చెవుర ఓసిన కడతా, పొలమరుగా చేపోతలింగ ఇన్ని కట్టునే నిలవక కట్టరా. మంత్రకల్లా మంత్రమో ఇష్టమైన రామ మంత్రము, చేలో పిరికాడు బండారు పట్టేనా, పిరికాడు బండారు పట్టేనా, పిరికాడు యాపాకు పట్టేనా, పిరికాడు యాపాకు పట్టేనా. అమ్మవారు రా పార్వతమ్మారా, చేలు పుట్టు పుట్టు రా పుట్టు అంటారి, పుట్టు పుట్టు అంటారా. అమ్మవారు ఆ తల్లి సుభద్రదేవి కడుపు లోపల అందమైన ఆడపిల్ల పుడుతున్నది. ఓ పెద్దలలో ఆడపిల్లను ఎప్పుడు ఓడిగట్టిందో పార్వతమ్మ కెల లోపల కడ చెప్పే, మది లోపల మాట చెప్పే. ఆగో ఆ తల్లి సుభద్రదేవి సంబరపడ్డది, సుమంత మహారాజు సంబరపడ్డాడు. బామా సుభద్రదేవి 6, 7, 13 సంవత్సరాల సంధి గొడ్డు బతుకు బతికినవమ్మ. ఇప్పుడు ఆ తల్లి మెచ్చి మన కడుపు లోపల అందమైన ఆడపిల్లను ఓడిగట్టిందని నీకు కళ లోపల కళ చెప్పేనా అని రాజ్యాల రాజు దానం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు, సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. రాజు సంగతి రాజుల కచేరి కాడ ఉండంగా లోగిళ్ళ లోపల అమ్మవారు ఆ తల్లి సుభద్రదేవి పాపం ఉన్నా ఆగది, పలగున్నా ఆగది, సూదిని ముళ్ళగడితే ఉండవోదు, పందికొక్కును పాత్ర పెడుతుండది. ఒక గడియల్లో ఒకరిల్లు కోరి, 2వ గడియల్ల రేణువల్లు కోరి, 3వ గడియల ముద్దాయ పిండం, 4 గడియల నవసందులు వాసి, 5 గడియల్ల కడుపు లోపల పిండం ఆయుష్ పోసుకున్నది. 5, 4, 9 మాసాలు ఆ తల్లికి ఎప్పుడు నిండవచ్చనో. 7 అంతరాల మాల లోపల సుట్టేడు దశమాన్లు కూర్చొని ఉండంగా ఆ సూర్య లోగిళ్ళ లోపల అమ్మవారు ఆ తల్లి సుభద్రదేవి కడుపు లోపల అందమైన ఆడపిల్ల పుడుతున్నది. ఓ లోకులలా ఇంతే ఇంతే ఆ పిల్లకు 21 దినం నాడు వేద బ్రాహ్మణోత్తముల చేత చూసినట్టు ఉన్నది సూర్యాది బలం, చెప్పినట్టు ఉన్నది చంద్రాది బలం. నీ బిడ్డ పేరు మేము వెళుతున్నవా అని ఆ బ్రాహ్మణోత్తములు పాలనేతుల పంచంగాలు గడుక్కొని స్థితికిన వేరు కమ్మలు ఊసికోడ చూసి, పెదనేల కమ్మలు పేరెల్ల చూసి, పంచంగము లోపల చూసి, ఆ పిల్ల పేరు మీద తిథులు నక్షత్రము చూసి, జన్మనామము చూసి, శివుని వరాన తల్లి పార్వతి వరాన నీకు బిడ్డ పుట్టింది కాబట్టి శివజ్యోతి అన్న పేరు రామ రామ, శివజ్యోతి అన్న పేరు రామ రామ, ఇక పేరు వాళ్ళు పెట్టినారు రామ రామ. అయ్యో ఆట వెంచే పిల్లను నోట వెంచావట్టనా, ఆట వెంచే పిల్లను నోట వెంచావట్టనా. నా బిడ్డ శివజ్యోతి ఎంత ముందు ఉన్నావు బిడ్డ, ఎంత లాయిరున్నావు. పొడిసే పొద్దుకు వంకున్నది కానీ నీకు వంకలేదు, ముసి ముసి నవ్వుతుంటే ముద్ద బంతోర గల్ల పడుతున్నావు. మైల తీసిన నీవు మందార పువ్వుల మెరుస్తున్నావమ్మా. చిన్నతనం లోపల ఆట ముద్దు, పడుసుతనం లోపల పని ముద్దు, ముసలితనం లోపల ముచ్చట ముద్దు. ఏ వయసు లోపల చేసే పనిగా వయసు లోపల వేయాలంటారు బిడ్డ. నువ్వు ఆడుకుంటున్నావు పాడుకుంటున్నావా అని ఇక పచ్చి బలూర వస్తా ఉన్నది, పచ్చి బలూర వస్తా ఉన్నది. పావురంగా కాదావటేనా, ఉడుకు బలూర వస్తా ఉన్నది, ముగ్గురంగా వెంచావటేనా. ఇంత ఇంతగా శివజ్యోతి రామో రామ, శివజ్యోతి వెరగవట్టనా రామో రామ.
ఇంతే శివజ్యోతి 7 ఏళ్ల పిల్ల ఎప్పుడు ఆయన విద్య రాని వాళ్ళు వింత పశువులు చదువు రాని వాళ్ళు సభ లోపల దున్నపోతులు దొంగలకు దొరికంది చదువు దానం చేస్తే తరగంది చదువు సత్యనాక తనువు అంటూ పెట్టుకొని ఉండేది చదువు అంటారే బిడ్డ శివజ్యోతి గురువు నేర్పిన మాటలు గుర్తుంచుకుంటారు పంతులు చెప్పిన పాఠాలు పాటించి వింటారు పిల్లలని ఇక అమ్మవారుల సుభద్రదేవేమో సుభద్రదేవి ఆ బిడ్డ దగ్గరికి పోయి బిడ్డనెత్తుకొని గురుకుల పాఠశాలకు వెళ్ళిపోతానని గురుకుల పాఠశాలకు డీలు 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 డీలమ్మ నాగులో గల్లు మనలేదే గజ్జల్ల నాగులా జై డీలు 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 డీలమ్మ నాగులో గల్లు మనలేదే గజ్జల్ల నాగులా జై ఇక తల్లి బయలుదేరే దీనమ్మ నాగులో దేవి బయలుదేరే గజ్జల్ల నాగులా అరే మాటలన్న ఎల్లే దీనమ్మ నాగులో వారి మీద దాటే గజ్జల్ల నాగులా ఇక వారి మేడలెల్లే దీనమ్మ నాగులో లక్క మేడలెల్లే గజ్జల్ల నాగులా అరే డీలు 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 అరే డీలు 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 డీలమ్మ నాగులో గల్లవనాలేరే డీలు 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 డీలమ్మ నాగులో గల్లవనాలేరే గజ్జల్ల నాగులా శివజ్యోతిని పట్టుకొని గురుకుల పాఠశాల లోపల చెప్పింది ఓ లోకులంగా